ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపనములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి బాగానే ఉన్నాం. ప్రియులారా, మరి ఆ, మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 3 మనిషి జన్మతః పాపి కాదు. ఆదాము చేసిన పాపము ఆదామునకు పుట్టిన పిల్లలకే రాలేదు. కను కయ్యను హేబేలు జన్మతః పాపులు కాదు, నీతిమంతులే. ఇది మనం ఎందుకు ఈ టాపిక్ ఈ టైటిల్ పెట్టామంటే, మనిషి జన్మతః పాపి. ఆదాము పాపం చేశాడు. సాతాను ఆదాము శరీరంలోనికి పాపాన్ని ఇంజెక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆదాము పుట్టిన పిల్లలందరూ కూడా పాపులు 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 అనేసి ఆ, చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం పరిశీలన చేసుకునే క్రైస్తవ సమాజంలో పాపము 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 అనే మాట ఉచ్చారణ అనేది చాలా విరివిగా జరుగుతుంది. కానీ ప్రియులరా, మరి సాతాను మీరు పాపము 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 అనండి, కానీ ఆ పాపాన్ని గురించినటువంటి సత్యము మీకు అర్థం కాకూడదు అని చెప్తా ఉన్నాడు. దానికి సాతాను వాడు ఎన్నో ప్రయత్నాలు జరిగిస్తా ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు జరిగించాడు. మొదటి శతాబ్ద కాలంలో పరిశీలన చేసుకుంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు అంటాడు. అలాగే పౌలు చెప్తాడు, పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని సాతాను అవ్వను మోసపరిచినట్లు ఈ మీ మీ హృదయాల్ని మోసపరిచినేమో అని, ఎట్లయినా కూడా మిమ్మల్ని మోసపరుస్తాడేమో అని నేను భయపడుతున్నాను అనేసి చెప్తున్న సంగతి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఒకసారి ఆలోచించి మీరు పాపము పాపము అని అనగానే, పాపం అంటే ఏంటి? తెరవకూడదు, పాపము నుండి బయటికి రాకూడదు అనేసి సాతాను ఎన్నో రీతిలుగా మరి మనల్ని ఆ, పక్కదారి పట్టించేటటువంటి పరిస్థితి ఉంది. మన మన మనకి ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము తర్వాత పిల్లలందరూ కూడా ఆ, పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టుకతోనే పాపులు. పాపము చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకి కూడా వచ్చేస్తుంది, మనం పుట్టుకతో పాపులు అని చెప్పేటటువంటి బోధ అనేది మరి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇదంతా కూడా మనిషి జన్మతా పాపి కాదు, ఆ, పాపము చేసి పాపి అవుతున్నాడు అని స్పష్టంగా నేర్చుకుందాం. ఇప్పుడు మనిషి జన్మతా పాపి కాదు, పాపము చేసే పాప అవుతున్నాడు అనేసి బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంటే కాదు, మనిషి ధర్మత పాపే, ఆదాము చేసిన పాపమే మనకు కూడా వచ్చేస్తుంది అనేసి, మనం పాపం చేయకపోయినా మనం పాపులు అయిపోతున్నాం అనేసి చెప్పేటటువంటి పరిస్థితి సాతాను నేటి క్రైస్తవ సమాజంలో విరివిగా జరిగిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, మరి పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి అక్కడ రాయబడింది. మరి మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? ఆదాం పాపం చేశాడు. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది కదా. మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పాపులు అవుతున్నారు? పాపము చేయకపోయినా పాపులు అవుతున్నారని బైబిల్ చెప్తుందా? నువ్వు చెప్తున్నావా? లేకపోతే సాతాను చెప్తున్నాడా? ఒకసారి ఆలోచించి, వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొచ్చాడు. బైబిల్లో ఉన్నాయి చదువుతానే, బైబిల్లో ఉన్న వచనాలని చదివిపిస్తానే బైబిల్ చెప్పనేటువంటి అర్థాలు చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. చూడండి, మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? మనుషులందరికీ మరణం అనేది ఎందుకు సంప్రాప్తం అవుతుంది అంటే, ఆదాముదే మనకి రావట్లేదు. ఆదాము చేశాడండి, నాకు వచ్చేసిందండి, మనం పుట్టుకతోనే పాపులు అండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ బోధ తప్పు అనేసి బైబిల్ చెప్తుంది. ఎందుకు తప్పు అంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెను,
అలాగుననే అండర్లైన్ చేసుకోవాలి. అలాగుననే అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి అలాగుననే? ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించిందో, ఇక్కడ మరణం అంటే శరీర మరణం కాదు, పెద్ద పెద్దగా చెప్పాల్సి వస్తుంది మీకు. శరీర మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము. దేవుడే ఉన్న ఆత్మకు, మనమే ఉన్న ఆత్మకు ఎడబాటు. ఇది ముద్రించుకోండి. పాపం అప్పుడే పుట్టిన పిల్లోడు ఏం పాపం చేశాడని చచ్చిపోయాడు, చాలా మంది చచ్చిపోతున్నారు కదా అని ఆ ఆ ఆ ప్రశ్నకి మన చిన్నపిల్లోడు కూడా అడగడు అలాంటి ప్రశ్న. ఏం ఏం ప్రశ్న? ఇన్ని సంవత్సరాలైంది ఆ, బైబిల్ చదువుతున్నారు. పాపంలో వచ్చే జీతం అంటే శరీర మరణం అంట. ఎవడు చెప్పాడు నీకు? సాతాను చెప్పాడా? ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అంటే, లోకంలోనికి పాపం ఎలా ప్రవేశించిందంట? ఒక మనిషిని ద్వారా పాపం అంట. పాపం ద్వారా మరణం అనేది లోకంలోకి వచ్చింది. మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు పాపులుగా చేయబడ్డారు? ఎందుకు పాపులుగా తీర్చబడ్డారు? పాపము చేసి పాపులు అయ్యారా? లేకపోతే ఆదాము చేసిన పాపమే వీళ్ళకి వచ్చిందా? బైబిల్ ఏం చెప్తుంది? అర్థం చేసుకోవాలి కదా, బైబిల్ చదవాలి కదా. బైబిల్ ఏమో నీకు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటా చదువుతున్నావు, నీకు కావలసిన పాయింట్ వరకే చదువుతున్నావు. ఆ, అలా చదివితే, బైబిల్ చదివితే చాలా కష్టము ప్రియులారా, చాలా కష్టం. బైబిల్లో ఉన్న సర్వ సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ ఒక సిద్ధాంతం. బైబిల్ ఒక సిద్ధాంత ప్రకారం ప్రకారం రాయబడింది. బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది. పాపం చేసి పాపం అవుతున్నాడు, కానీ పాపం చేయకపోతే పాపం అట్లా. చూడండి 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, అండర్లైన్ చేసుకోండి మీరు ఇప్పుడే, మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది అంటే, పాపం చేసినందున. మరి అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. పాపం చేయకపోతే పాపులు అవుతున్నారు. జన్మతా పాపి, ఆదాము చేసిన పాపమే. పాపం చేయని మనకు కూడా వచ్చేస్తుంది. ఏంటి బోధ? ఎవడు చెప్పాడు? సైతాను బోధ ఇది. సైతాను బోధ, బైబిల్ బోధ కాదు. చాలా చక్కగా రాయబడింది, అర్థం చేసుకోండి. బైబిల్లో మరొక సంగతి మనం చూద్దాం. ఏ భేదం లేదంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంట? పాపము చేయకపోయినా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. చూడండి ఎక్కడంటే, రోమపత్రిక 3 అధ్యాయము 23 పదాకా చదువుతూ ఉంటాం, కానీ అది నీకు అర్థం కాకూడదు. సాతాను ఏమంటుందంటే, మీరు చదవండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థన చేయండి, కానీ బైబిల్లో ఉన్న సత్యాలు మీకు అర్థం కాదు. ఎవడన్నా చెప్తాడు అనుకోండి, ఆడి మాట వినబాకండి, ఆడి కొన్ని ప్రశ్నలు వేసేయండి, చిన్న చిన్న పిల్లకాయ ప్రశ్నలు వేసేసేయండి. చిన్నపిల్లోడు ఎలా చచ్చిపోయాడు? చిన్నపిల్లోడు చచ్చిపోతుంది. పాపంలో వచ్చే జీతం మరణం కదా. చిన్నపిల్లోడు, అప్పుడే పుట్టిన పిల్లోడు పాపం ఎలా చేశాడు అనేసి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఎంత అమాయకులండి! ఇవన్నీ నేను చూస్తుంటే చాలా మీరు ఇంకా ఎంతో నేర్చుకోవలసినటువంటి సంగతి ఉంది. కాబట్టి ప్రియులారా, ఏ భేదం లేదంట. రోమపత్రిక 3:23 ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. యూదుడు లేడు, గ్రీకు దేశీయుడు లేదు, సున్నతి పొందినవాడు, సున్నతి పొందినవాడు లేదు, ఎవడు లేడు. అందరూ కూడా, అందరూ 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 ఏం చేశారంట? పాపము చేసి అండర్లైన్ చేసుకోండి. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు పాపం చేసినోడు పాపి అవుతున్నాడు, ఆజ్ఞను అతిక్రమించినోడు పాపి అవుతున్నాడు. మరి నీతిమంతుడు ఎలా అవుతున్నాడు? నీతిమంతుడు ఉత్తిరి అయిపోతున్నాడా? నీతిని జరిగించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3 అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు కూడా నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు ఆయన నీతిమంతుడంట. మరి మనం ఎలా నీతిమంతులు అవుతాం? నీతిని జరిగించు ప్రతివాడు. నీతిని జరిగించు. పాపము చేసేవాడు పాపి అవుతున్నాడు. చేసి ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిమంతుడు ఎలా అవుతున్నాడంటే, ఏ భేదం లేదు. ఇక్కడ ఏమంటాడు? ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించి ప్రతివాడు కూడా నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు నీతిమంతుడు.
ముద్ర వేసుకోండి, మీ మీ హృదయంలో ముద్ర వేసుకోండి. జన్మ పాపి జన్మ పాపి అనేది ఎందుకు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ, ఆ, అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఒకసారి వాళ్ళది చూద్దాం. మరొక వచనం చూద్దాం ప్రియులారా. ఈ వచనం యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3 అధ్యాయం 7 వచనంలో రాయబడి ఉంది. మరొక వచనాన్ని చూద్దాం. మొదటి యోహాన్ పత్రిక 2 అధ్యాయం 29 వచనంలో, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగితే నీతిని జరిగించు ప్రతివాడు ఏమవుతాడంట? ఆయన మూలంగా. కాబట్టి ప్రియులారా, నీతిని జరిగించేవాడే నీతిమంతుడు, పాపము చేయువాడు పాపి, ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపి అవుతున్నాడు. తప్పుడు బోధ జరుగుతూ ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో తప్పుడు బోధ జరుగుతుంది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత నుంచే పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారనే బోధ బోధిస్తూ ఉన్నారు. కనుక మనిషి జన్మత పాపి అని బోధిస్తున్నారు. ఆ బోధ సరైన బోధ కాదు. ఆ బోధ తప్పుడు బోధ. ప్రియులరా, మనము బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం బైబిల్ని నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. మనం లెక్కల్లో మనం పరిశీలన చేస్తే 2 x 2 ఎంత వస్తుంది? ఆన్సర్ 4 అనేది వస్తుంది. ఆ 4 అనేది ఎంత కరెక్టో, 2 x 2 4 అనేది ఎంత కరెక్టో, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపము ఆరోపించబడుతుంది, ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు అనేది కూడా అంతే కరెక్టు. అర్థమైందా మీకు? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అవుతుంది. ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుంది అనేది దుర్బోధ, సాతాను బోధ. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం ఆరోపించబడుతుంది, ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు అనేది బైబిల్ సిద్ధాంతం. ప్రియులారా, మనిషి జన్మతః పాపి కాదు. కాదు పుట్టుకతో మనిషిపై పాపం ఆరోపించబడదు. పుట్టుకతో పాపం ఆరోపించబడదు. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. ఇది గుర్తించాలి. ఇది ఇంతవరకు కూడా ఎవరు కూడా గుర్తించలేనటువంటి అమాయకుల్ని చేస్తా ఉన్నాడు సాతానుగాడు. సాతాను మోసం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము అనేది ఉంది. మీరందరూ నేర్చుకోవాలి. జన్మ పాపం ఉన్నది అనేవాళ్ళు నేర్చుకోవాలి. మనిషి జన్మ పాపి కాదు అనేవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఆదాము దగ్గర ఆగిపోకూడదు. ఆదాము నుండి కిందకి రావద్దు. ఆదాము ఎందుకు పాపం చేశాడు? ముందుకు వెళ్ళండి. ఎందుకు పాపం చేశాడంటే, ఆదాము ఎందుకు పాపం చేశాడంటే ఒకసారి ఆలోచించండి. ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు? ఒకసారి ఆలోచించండి. ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు? ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము ఉందా అంటే అవును. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉంది. ఉంది. లేదు అని చెప్పబాక. దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. నేర్చుకో. కాదు, లేదు, అవును, ఇట్లా మనం ఏదో నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అనేసి మరి డొంక తిరుగులుగా నువ్వు మాట్లాడొద్దు. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉంది కనుకనే పాపము ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. పాప స్వభావం ఉంది కనుకనే మనం గత క్లాసులో చెప్పాం. బాహ్య పురుషుడు అంటే శరీరం యొక్క స్వభావం ఏంటి అనే దాని గురించి మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ప్రియులారా, మనం చూద్దాం. జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి సాతాను కల్పిస్తున్నాడు. నేను అంటే సాతాను కల్పిస్తున్నాడు. ఎందుకంటే పాపం అనేది పాపాన్ని గురించినటువంటి నేర్చుకుంటూ చాలా ప్రాముఖ్యం. దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. పాప శరీరాకారం ధరింపజేసి ఆయన శరీరం ముందు మన పాపాలకు శిక్ష విధించాడు. మనల్ని నీతిమంతులుగా తీసినటువంటి పరిస్థితి. అలాంటి దేవుని ప్రణాళికలో ఒక భాగమైనటువంటి పాప క్షమాపణ విషయంలో ఈ పాపాన్ని గురించినటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోకపోతే ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. అనేక మంది నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మనం నేర్చుకోము, అనేక మందిని నరకానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది.
బేసిక్ నాలెడ్జ్ కూడా, పాపాన్ని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు పాపము పాపము అని చెబుతూ భ్రష్టత్వంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భ్రష్టత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. తప్పుడు బోధ చేసేవాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. మరి ఆదాము తినవద్దన్న ఫలము తిన్నందున్న తర్వాత శరీరంలో పాప స్వభావం వచ్చింది. ఆ? సాతాను ఆదాములోనికి పాపాన్ని ఇంజెక్ట్ చేశాడు. అంతకు మునుపు ఆదాము శరీరంలో పాప స్వభావము లేదు అని చెప్తున్న వాళ్ళు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. శరీరంలో పాప స్వభావం లేకపోతే దేవుడు ఆదాము అనే ఆత్మకు పాప స్వభావం ఇచ్చాడు. ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? అసలు ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు అనేది కూడా తెలియదు. ఆజ్ఞ శరీరానికి ఇచ్చాడు, ఆత్మకి ఇచ్చాడు అనే సంగతి కూడా మరి చాలా మందికి తెలవనటువంటి అమాయక పరిస్థితుల్లో ఉన్నారు. ప్రశ్నకి సమాధానం చెప్పండి. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం లేకపోతే ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? ప్రశ్న ప్రశ్న పాపం యొక్క ఉనికి ఎక్కడ? దాని ప్రారంభం అనేది ఎక్కడ? దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉన్నది. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము లేకపోతే ఆజ్ఞను ఇచ్చేవాడే కాదు. ఇది గుర్తుంచుకోండి. ఆజ్ఞను ఇచ్చేవాడు. ఆజ్ఞ తప్పు జరుగుతుంది, తప్పు జరిగే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించిన ఆజ్ఞ ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉన్నది కనుకనే దేవుడు ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. పాప స్వభావం దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉంది కనుకనే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం అనేది జరిగింది. ఎందుకు ఆజ్ఞ అతిక్రమించంటే పాప స్వభావం ఉంది కనుక ఆజ్ఞ అతిక్రమించాడు. రెండవ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అంటాడు. దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము లేకపోతే దేవుడు ఏదైనా తోటలో మంచి చెట్లను తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎందుకు పెట్టాడు? చెప్పగలరా మీరు? ఒకసారి ఆలోచించండి. పాప స్వభావం లేకపోతే మంచి చెట్లను తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎందుకు పెట్టాడు? దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరంలోనే పాప స్వభావము లేకపోతే దేవుడు ఏదైనా తోటలో మంచి చెట్లను తెలివినిచ్చే వృక్షఫలాన్ని పెట్టేవాడే కాదు. ఎందుకు పెట్టాడు? దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉంది కనుకనే దేవుడు అక్కడ పెట్టాడు. దేవుడు మంచి చెట్ల నుంచి తెలివి ఇచ్చే వృక్షఫలాలు పెట్టాడు, తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించేసి పాప స్వభావం ఉంది కనుకనే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితి మరి ఆదాము జీవితంలో మరి ఉంది. అంటే ఆ శరీరం అంత ప్రభావం కలిగి ఉందన్నమాట. మూడవది, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అంటే ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒకవేళ దేవుడు ఆదామును ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావము లేకపోతే ఆదాము ఎందుకు ఆజ్ఞను అతిక్రమించాడు? చెప్పండి మీరు. ఎందుకు అతిక్రమించాడు? పాప స్వభావం లేకపోతే అతిక్రమించే అవకాశం ఉండదు. సాతాను వచ్చేసి వాడు వచ్చి మోసపరిచినా కూడా లోబడ్డు. పాప స్వభావం ఉంది కనుకనే, శరీరంలో పాప స్వభావం ఉంది కనుకనే, శరీరం ప్రకృతిని కోరుకుంటుంది కనుకనే, శరీరం ప్రకృతి చేత లోపరచబడుతుంది కాబట్టి శరీరము ఏం చేసింది? దాన్ని కావాలని కోరుకుంది. ఈ పాప స్వభావము శరీరంలో ఉన్న స్వభావం ఏంటంటే దేవుని ఆజ్ఞకి లోబడినటువంటి స్వభావం, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి స్వభావము ఈ శరీరానికి ఉంది. ప్రియులారా, బైబిల్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. నేను నా ఆత్మకు పాప స్వభావము లేదు. మరి పాప స్వభావము దేనిలో ఉందంటే శరీరములో ఉంది. దేనిలో ఉంది? శరీరంలో ఎప్పటి నుంచి ఉంది? శరీరంలో ఎప్పటి నుంచి ఉందంటే దేవుడు ఆదామును చేసిన తర్వాత నుండి కాదు, ఆదామును చేసిన తర్వాత నుండి, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత నుండి శరీరంలో పాప స్వభావం ఉంది అనేది కాదు. దేవుడు ఆదామును సృజించినప్పుడే ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసిన స్వభావం శరీరంలోనే పాప స్వభావం ఉంది. సత్యానికి లోబడవలసిన అవసరం మనకుంది. సత్యానికి లోబడవలసిన అవసరం ఉంది. పెద్ద పెద్ద బోధకులు పిల్లిగంతలు వేస్తున్నటువంటి పరిస్థితి. బోధకులకు ఎవరో తప్పుడు బోధ నేర్పించారు. మరి మనకు
తెలివి ఉంది, ఆలోచన ఉంది, వివేకం ఉంది, జ్ఞానం ఉంది. కానీ అదే తప్పుడు బోధలు మనం కంటిన్యూ అవటానికి అయ్యేటటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండి. మనము ఆలోచించాలి, మనం వివేచించాలి, మనం పరిశీలన చేయాలి. ఒకసారి ఆలోచించండి. మరి మనము నేర్చుకున్న బోధ కరెక్టా, లేకపోతే బైబిల్లో ఉన్న బోధ కరెక్టా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఉన్న బోధ కరెక్టా? ఆదాముని ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది కనుకనే ఆదాము పాపం చేశాడు, ఆదాము పాపం చేశాడు ఆ, అని మీరు మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎప్పుడు గ్రహిస్తారు మీరు? ఒకసారి ఆలోచించేయండి, ఆలోచించేయండి. నీకు ఎవరో బోధ చెప్పి నీకు ఎవరో చెప్పిన బోధ విని అక్కడే ఆగిపోతున్నావు. ఎవరో చెప్పారు బోధ నీకు, అక్కడే ఆగిపోతున్నాను. వద్దు, అక్కడే ఆగిపోవద్దు. ఆ, నేర్చుకుంటానికి ప్రయత్నించండి. ప్రారంభము నుండి శరీరంలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పాప స్వభావము, దేవునికి లోబడినటువంటి స్వభావము. ప్రకృతిని కోరుకుంటుంది, లో ఉన్నవి కావాలని కోరుకుంటుంది, ప్రకృతి చేత లోపరచబడుతుంది. ఈ శరీరంలో పాప స్వభావం అనేది ఉంది. పాపము ఆరోపించబడాలంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా, అనుకూల పరిస్థితులు మనం గతంలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము పరిశీలన చేస్తే పాపము ఆరోపించబడాలంటే అనుకూల పరిస్థితులు ఏవి ఏవి ఉండాలి? పాపము ఆరోపించబడాలంటే ఏవేవి సంగతులు జరిగి ఉండాలి అంటే, ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి, 2 ఆజ్ఞ ఉండాలి, 3 ఆజ్ఞ పొందుకునే వాళ్ళు ఉండాలి, 4 ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి, అలా 5 ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వారే ఉండాలి. అప్పుడే పాపం ఆరోపించబడింది. ఆదాము మీద పాపం ఎప్పటి వరకు ఆరోపించబడలేదంటే, ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఫలము ఈ మంచి చెడ్డల తలం చెలువనిచ్చి ఫలము తినకూడదని ఆజ్ఞ పొందుకున్నవాడు ఆదాము. మరి ఆజ్ఞ పొందుకున్న తర్వాత ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపం ఆరోపించబడలేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, శరీరము పాపం ఆ, ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. అందుకనే ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి, అప్పుడే పాపము. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమణ పాపము. ఒక సిద్ధాంతం ఇది, మీరు రాసుకోండి. ఆజ్ఞ అతిక్రమణ పాపం అనేసి బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మను బోధ చేసి ఆజ్ఞ అతిక్రమిస్తే అప్పుడే వారి మీద పాపం ఆరోపించబడుతుంది. ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే వారి మీద పాపం అనేది ఆరోపించబడదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనకు కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎవరి మీద అధికారం చేస్తుంది? ఆ చట్టాలు ఎవరిపై ఆ పాపం పాపాన్ని ఆరోపిస్తాయి? ఎవరిని పట్టుకుంటాయి? ఈ చట్టాలు నేరం చేసిన వారిపైనే కదా ఆ, చట్టాలు వారిపై అధికారం చేస్తాయి. నేరం చేసిన వాళ్ళ మీదే కదా చట్టాలు అధికారం చేస్తాయి. ఉదాహరణకి మన పక్కింట్లో ఉన్న ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, పోలీసులు మన ఇంటికి వస్తారా, వాళ్ళ ఇంటికి వెళ్తారా? వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళ ఇంటికే వెళ్తారు. వా నేరం చేసిన వాళ్ళ ఇంటికే వెళ్తారు. ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించారు. చట్టం ఉంది కాబట్టి ఆ చట్టము వారి మీద ప్రభుత్వం చేస్తుంది. అలాగే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన మీద కూడా పాపం ఎప్పుడు ఆరోపించబడద్ది? దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ, ఆజ్ఞను అతిక్రమిస్తే వారి మీద పాపం ఆరోపించబడింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తే వాళ్ళ మీద పాపము ఆరోపించబడింది. ఆదామును ఆత్మకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. శరీరంతో తప్పు చేయనంత వరకు కూడా ఆదాము పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు, పరలోక పౌరసత్వము కలిగినటువంటి వాడు. ఇలా చాలా ఉన్నాయి. గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నటువంటి వాడు ఆదాము. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆ- అప్పుడు ఆదాము ఆత్మ మీద పాపం అనేది ఆరోపించబడింది. దేవుడు ఆదాముకు చట్టాన్ని ఇచ్చి ఆదాముతో అన్నాడు, నీవు ఆజ్ఞను అతిక్రమించిన రోజు నీవు నిశ్చయంగా చనిపోతావు అన్నాడు. కనుక
ఆజ్ఞను అతిక్రమించిన రోజే ఆదాము అనే ఆత్మపై పాపం అనేది ఆరోపించబడింది. కనుక ఆజ్ఞ అతిక్రమించిన రోజే ఆదామును ఆ, ఆత్మ సంబంధమైన మరణానికి లోనైంది. ఆజ్ఞ ఉంది. చూడండి ప్రియులారా, ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి ఆజ్ఞ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆజ్ఞ తీసుకున్నారు. ఆజ్ఞ తీసుకున్న వాళ్ళు అతిక్రమించలేదు. అతిక్రమించలేదు కనుక వాళ్ళ మీద పాపం ఆరోపించబడదు. మరి ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపం ఆరోపించబడేటటువంటి పరిస్థితి. ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపం అనేది అతిక్రమించదు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. లోబడండి, సత్యానికి లోబడండి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. పాపం అంటే ఏమిటి, పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అనే తెలియనటువంటి బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అగ్ర బోధకులుగా ఉండటం వల్ల జరిగే అనర్థాలు ఏమిటంటే వారి కింద ఉన్న వాళ్ళు కూడా అదే పాట పాడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఆలోచించేయండి. ఎక్కడున్నాం మనం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించేయండి. పాపము మనిషి జన్మతః పాపం అంట. ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుందంట. పాపం ఆదాము చేసిన పాపమే పాపం చేయని మన మీద కూడా ఆరోపించబడుతుందంట. ఆదాము పాపం చేస్తాం వలన మనం పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నామంట. ఏంటండి ఈ బోధ? ఇది తప్పుడు బోధ. ఇది బైబిల్ చెప్పట్లేదు. పాపము చేసి పాపం అవుతున్నాడు. పాపము చేసి పాపం, నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. ఆజ్ఞ అతిక్రమణ పాపము. ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం అవుతున్నాడు. నీతిని జరిగించేవాడు నీతిమంతుడు అవుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. మరొక సంగతి మనం నేర్చుకుందాం. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఆత్మ పరిశుద్ధమైందా కాదా? ఒకసారి ప్రశ్న వేస్తున్నా, చెప్పండి. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఆత్మ పరిశుద్ధమైందా కాదా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమణే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము అనేసి చెప్పబడింది. మరి కాబట్టి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పుట్టిన పిల్లవాడు, మనకు పిల్లలు పుడుతున్నారు. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడు ఆత్మ పాప స్వభావము కలిగిందా, పరిశుద్ధమైందా? సూటి ప్రశ్న వేస్తున్నా, జవాబు చెప్పాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడి ఆత్మ పాప స్వభావము కలిగింది కాదు, పరిశుద్ధమైనది. కానీ ఆత్మకు ధరింపజేసిన శరీరము, ఆత్మ కలిగి ఉన్న శరీరము పాప స్వభావము ఉంది. పుట్టిన పిల్లవాడు ఆత్మ పరిశుద్ధమైందే, నీతి గలదే. కానీ ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉంది. మనిషి జన్మతః పాపి కాదు అని మనం ఇప్పటి వరకు తేల్చి చెప్పాము. అయితే శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో మనిషి పాపి కాదు అని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పసిపిల్లవాడికి పాప స్వభావం కలిగినటువంటి శరీరాన్ని ధరింపజేస్తే పాపి పుట్టుకతో పాప కాదు. ఆదాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించినంత వరకు కూడా ఆదాము పాప స్వభావం కలిగిన శరీరంలో ఉన్నా కూడా ఆదాము పాపి కాదు, పాపం ఆరోపించబడలేదు. పాప స్వభావం ఉన్నంత మాత్రం మీద ఆత్మ మీద పాపము ఆరోపించబడదు. అప్పుడే పుట్టిన పిల్లవాని ఆత్మలో పాప స్వభావము లేదు గనక మనిషి జన్మతః పాపి కాదు. రాసుకోండి. అప్పుడే పుట్టిన పిల్లవాని ఆత్మలో పాప స్వభావము లేదు గనక శరీరంలో ఉంటుంది, అందరికీ ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లవాని ఆత్మలో పాప స్వభావము లేదు గనక మనిషి పుట్టుకతో పాపి కాదు. ఆదాము అనే ఆత్మకు పాప స్వభావము కలిగిన శరీరము ధరించుకున్న కూడా ఆదాము పాపము చేయనంత వరకు ఆదాము అనే ఆత్మపై పాపము బడలేదు. తప్పుడు బోధ జరుగుతుంది. ఆదాము పాపము చేశాడు గనక ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారు. తప్పుడు బోధ. ఆదాము చేసిన పాపం చేయి మన మీద కూడా అదే పాపము ఆరోపించబడుతుంది. ఇది తప్పుడు బోధ. అందుకనే ఆదాము చేసిన పాపం చేయని మన మీద కూడా ఆరోపించబడుతుంది కనుక పాపులమై పుడుతున్నాము, పాపులమై పోతున్నాము అనేది
ఈ అసత్య బోధ, ఇది దుర్బోధ. ఇది నిజమా, ఇది యథార్థమా, ఇది సత్యమా? ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఆదాము పాపం చేశాడు గనక ఆదాము చేసిన పాపము చేయని వారి మీద కూడా ఆరోపించబడుతుందా? ఒకసారి ప్రశ్న వేస్తున్నా, బైబిల్ ప్రశ్న వేస్తుంది మిమ్మల్ని. ఆదాము పాపం చేశాడు గనక ఆదాము చేసిన పాపము చేయని వారి మీద కూడా ఆరోపించబడుతుందా? అలాగే మనము నీతిని జరిగించకపోయినా యేసుక్రీస్తు జరిగించిన నీతిని జరిగించాడు కాబట్టి ఆ నీతి మనకు ఆరోపించబడుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఆదాము పాపం చేశాడు కనుక పాపం చేయని వారు కూడా ఆదాము చేసిన పాపం వచ్చేస్తుంది అంటున్నారు. మరి యేసుక్రీస్తు నీతిని జరిగించాడు. యేసుక్రీస్తు నీతిని జరిగించి నిత్య జీవాన్ని లోకాన్ని తెచ్చాడు. మరి ఆ నీతికి వారసులు అవ్వాలంటే, ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? నీతిని జరిగించకపోయినా నీతిమంతులు అవుతారా? అవరు కదా. అవునుగా, ఈ బోధ ఎంత కరెక్ట్. యేసుక్రీస్తు నీతిని జరిగి యేసు యేసుక్రీస్తు నీతిని జరిగితే నువ్వు నీతిమంతుడు అయిపోయి నీతిని జరిగించకపోయినా నీతిమంతుడు అవుతావా? యేసుక్రీస్తు నీతిని జరిగితే నీతిని జరిగించకపోయినా నీవు నీతిమంతుడు అవుతావా? ఎక్కడైనా బైబిల్లో ఉందా నీతిని జరిగించకపోయినా నీతిమంతుడు అవుతావా? పాపము చేయకపోయినా అవుతాడు అనేది బైబిల్లో ఎక్కడుందా? లేదు. మరి నువ్వు అంటున్నావు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంటే, నీతిని జరిగించకపోతే పోయినా నీతిమంతుడు అవుతాడా? అవడు. ఇది ఎంత కరెక్టు, అది కూడా అంతే కరెక్టు. వాక్యము ప్రకటించకుండా, సువార్త వినుకోకుండా, సువార్త నమ్మకోకుండా, బాప్తిజం తీసుకోకుండా ఆటోమేటిక్గా నువ్వు నీతిమంతుడు అయిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. పాపము ఆదాము పాపమే నాకు వచ్చేస్తుందనే వారలారా, యేసుక్రీస్తు నీతిని జరిగించే లోకంలో నీతిని తెచ్చాడు అని రాయబడి ఉన్నది కనుక మేము నీతిని జరిగించకపోయినా కూడా నీతిమంతులు అయిపోతాము అని అనుకుంటున్నారా? ఆదాము పాపం ఆటోమేటిక్గా ఆదాము తర్వాత పుట్టిన వారందరికీ వచ్చేస్తుందా అంటే రాదు, 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 రాదండి, రాదు. ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని తప్పు పట్టుకోవాలని, వారిని కించపరచాలని, వారి మనోభావాల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయట్లా. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముంది అనేసి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం చూస్తే ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా పాపులే అనే వాళ్ళలారా, వాక్యము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పు. ఏంటంటే ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు పుట్టుకతో రాలేదు. చాలా జాగ్రత్తగా ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలు పుట్టుకతో రాలేదు, పుట్టుకతో పిల్లలు కాలేదు. పుట్టుకతో ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ పాపులు అంటున్నారు కదా. ఆదాముకు పుట్టిన పిల్లలే పాపులుగా పుట్టలేదు, పాపులుగా పరిశుద్ధులుగా పుట్టారు, నీతిమంతులుగా పుట్టారు. కయ్యను హేబేలు జన్మతః పాపులు కాదు. ఆదాము పాపము చేయని కయ్యను హేబేలు మీదకి రాలేదు పుట్టుకతో. ముద్ర వేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, అర్థం చేసుకోవాలి. మనం ఏదో తప్పుడు బోధ విన్నాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తప్పుడు బోధలోనే వెళ్ళిపోదామా? ఒకసారి ఆలోచించండి, బైబిల్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. మనిషి జన్మతః పాపి అని ఎవరు చెప్తున్నారో వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆదాముకు పుట్టిన పిల్లలు కయ్యూను హేబేలు పుట్టుకతో పాపులు కాదు అని బైబిల్ చెప్తుంది. హేబేలు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. హేబేలు నీతిమంతుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 35వ వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయములకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద చంపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును అంటాడు. భూమి మీద చంపబడిన ఎక్కడి నుంచి ఎక్కడికి? నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు
పీఠమునకు దేవాలయము మధ్య చంపబడిన బరకీయ కుమారుడు జకర్యా వరకు అంటాడు నీతిమంతుడు. నీతిమంతుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందెను. హేబేలు ఏం సాక్ష్యం పొందాడంట? నీతిమంతుడు అని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. అవునా? అవును ప్రియులరా, అవును, అవును. ఆదాముకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా పాపులుగా పుట్టలేదు, పాపముతో పుట్టలేదు, జన్మతః పాపులు కాదు. వారై ఉన్న ఆత్మ పరిశుద్ధమైనదే, వారైన ఆత్మ పరిశుద్ధమైనదే. వారైన ఆత్మకి ఇవ్వబడిన శరీరముతో అతిక్రమాన్ని జరిగితే వాళ్ళ ఉన్న ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. శరీరంతో పాపం చేస్తే ఆత్మ మీద పాపము ఆరోపించబడేటటువంటి పరిస్థితి. చిన్న పిల్లలకి ధరింపజేసిన శరీరము పాప స్వభావము కలిగిన శరీరమే. ఆత్మ మాత్రం ఆత్మ పాపము స్వభావము కలిగిన శరీరము కలిగి ఉన్నంత మాత్రంలో ఆత్మపై పాపము ఆరోపించబడదు. ఆత్మకు ధరింపజేసిన శరీరము పాప స్వభావము కలిగి ఉన్న శరీరము అయినంత మాత్రంలో ఆత్మ మీద పాపము ఆరోపించబడదు. పుట్టిన పిల్లవాళ్ళు మరి మా పాపులు పాపులు కాదు, పాప స్వభావం ఉన్న కూడా పాపులు కాదు. మనకు పుట్టిన చిన్న పిల్లవాడిని ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది? ఆత్మకి ఇవ్వబడినటువంటి శరీరం ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే ఆత్మ మీద పాపం ఆరోపించబడుతుంది. ఉదాహరణకు దొంగకు పుట్టిన పిల్లవాడు మన పిల్లవాడిని మనం దొంగ అని అంటామా? దొంగకు పిల్లవాడు పుట్టాడంట, దొంగ అని అంటామా? దొంగకు పుట్టాడు కనుక ఆ పిల్లవాడిని దొంగ అంటామా? లేక ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత దొంగతనం చేస్తే దొంగ అంటామా? ఒకసారి ఆలోచించండి. దొంగతనం చేస్తేనే దొంగ అని అంటాము. అదే విధముగా పాపము చేసిన ఆదాముకు పుట్టిన పిల్లలు జన్మతః పాపులు కాదు. ఆదాముకు పుట్టిన పిల్లలు జన్మతః పాపులు కాదు. కాబట్టి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆదామునకు పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకతో పాపులు కాదు. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కయ్యూను హేబేలును చంపడం వలన నరహంతకుగా తీర్చబడ్డాడు కయ్యూను. అప్పుడు కయ్యూను అను ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. అంతవరకు కూడా కయ్యూను హేబేలు నీతిమంతులే. కయ్యూను మీద పాపం ఎప్పుడు ఆరోపించబడింది? తమ్ముడిని చంపినప్పుడు పాపం ఆరోపించబడింది. కయ్యూను ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు అంటే కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపినప్పుడు పాపం ఆరోపించబడింది. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను అంటాడు. ఆ చంపినప్పుడు పాపము ఆరోపించబడింది. అప్పటి వరకు కూడా కయ్యూను నీతిమంతుడిగానే ఉన్నాడు. మరొక వచనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని కయ్యూను అడగా అతడు అంటే కయ్యూను నేను ఎరగను అని అబద్ధం చెప్పాడు. నా తమ్ముడికి నేను కావలవాడనా అంటున్నాడు. చూడండి, అబద్ధం చెప్పాడు, చంపాడు. అబద్ధం, దేవుడికే అబద్ధం చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆదికాండం 4:7లో నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉండును, నీవు నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. సత్క్రియలు జరిగించాలి, లేకపోతే పాపము వాకిట పొంచి ఉంటుందంట. మనం దాన్ని ఏళ్తాం. పాపము అది నీవు నీ ఎడల దానికి వాంఛ కలుగుద్దంట. అది నీవు దాన్ని ఏలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఆదాము పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకతో పాపులు కాదు. కయ్యను చేసి పాపేయాడు, తమ్ముడిని చంపి పాపేయాడు. చూద్దాం. అందుకనే బైబిల్లో ఏమని రాయబడింది? మనము కయ్యను వంటి వారమే ఉండరాదు, మనము కయ్యను వంటి వారమే ఉండరాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనము కయ్యను వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఎందుకు దుష్టుని సంబంధి అంటే తన సహోదరుని చంపెను గనక. వాడు అతన్ని ఎందుకు చంపెను?
తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవైనవి ఉండటం వల్లనే కదా అంటాడు. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి. అందుకనే ఏం చేశాడు? ఓర్చుకోలేక తమ్ముడిని చంపాడు. అందుకనే అంటాడు మనం కయ్యను వంటి వారమే ఉండరాదు. అలాగే యోధా పత్రిక 1 అధ్యాయం 1 11 కయ్యను నడిచిన మార్గంలో వారు నడిచిరి అంటారు. కొంతమంది పేర్లు చెప్పుకుంటూ కయ్యను నడిచిన మార్గంలో వారు నడిచిరి. యోధాపత్రిక 1:11 అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీళ్ళ ఒకసారి ఆలోచించండి. హేబేలు నీతిమంతుడని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. హేబేలు నీతిమంతుడు అనేది బైబిల్ చెప్తుంది. మనం చూసాం, ఇందాక కూడా చూసాం. మత్తయి సువార్త 23 అధ్యాయం 35 మనం చూస్తే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని అక్కడ రాయబడింది. అలాగే యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడట? యెహోవా హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఆదికాండం 4 అధ్యాయం 4 హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో వాటిలో కొన్ని తెచ్చి యెహోవాకు తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఆదికాండము 4 అధ్యాయంలో 4 ఆదికాండము 4 అధ్యాయం 4 హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్నింటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కొవ్విన వాటిని తెచ్చాడంట. అప్పుడు లక్ష్య పెట్టాడంట యెహోవా. చూడండి, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 4 అక్కడ ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, సార్ ఆలోచన ముఖ్య గమనిక ఏంటి? ముఖ్య గమనిక అంటే, కాబట్టి ప్రియులారా, మనిషి జన్మతః పాపి అని మోసపోతున్న వారు ఇక్కడ సరి చేసుకుంటే, మనిషి జన్మతః పాపి అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఇక్కడ సరి చేసుకోవాలి. ఇక్కడ సరి చేసుకుంటే మనిషి జన్మతః పాపి అని చెప్పే బోధ మిగిలిన బోధల్ని సరి చేసుకుంటారు. ఇక్కడ మనం సరి చేసుకుంటున్నాం అనుకోండి, ఎక్కడ ఆదాముకు పుట్టిన పిల్లలే జన్మతః పాపులు కాదు. ఒకసారి ఆలోచించండి. మనము ఇక్కడికి వచ్చేసి మన బోధన ఇక్కడ సరి చేసుకోవాలి. ఎవరు అంటే, కాబట్టి ప్రియులారా, మనిషి జన్మతః పాపి అని మోసపోతున్న వారు ఇక్కడ సరి చేసుకుంటే, ఇక్కడికి వచ్చి ఈ బోధన విని సరి చేసుకుంటే మనిషి జన్మతః పాపి అని వాళ్ళు చెప్పే మిగిలిన బోధనలు, ఇంకా మిగిలిన బోధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. కాంపోజిట్ లెక్కల్లో ఒక స్టెప్ తప్పైపోతే మిగిలిన స్టెప్లన్నీ తప్పైపోయేటటువంటి పరిస్థితి. అదే రీతిలో పాపమును గురించిన బేసిక్ స్టెప్ ఏంటంటే, దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరములోనే పాప స్వభావం ఉంది. ఆయన ఆదాము పాపి కాదు. ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. ఆదాము తనకి ఇవ్వబడిన శరీరాన్ని లోపరుచుకోకుండా దేవుని చిత్తాన్ని తనకి ఇవ్వబడిన శరీరముతో జరిగించకపోతే పాపము ఆరోపించబడేది. ఎవరికి అంటే ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, ఎక్కడున్నాం మనం, మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా జన్మతః పాపి, ఆదాము చేసిన పాపమే మా మీదకి వచ్చేస్తుంది అనే అపోహలు ఉన్నారా? సార్ ఆలోచించండి. ఇంతవరకు మనం నేర్చుకున్న సంగతుల్లో తేలిన ఫలితార్థం ఏంటి అంటే, పాప స్వభావము శరీరంలోనే ఉంది. ఆత్మ పాప స్వభావము కలిగినది కాదు. ఆత్మ పాప స్వభావము కలిగిన శరీరములో ఉన్నంత మాత్రములో ఆత్మపై పాపము ఆరోపించబడదు.
ఎప్పుడైతే ఆత్మ శరీరమును దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలు జరిగిస్తుందో అప్పుడు ఆ ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ రావాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే వాళ్ళు ఇది ఇది నమ్మగలిగితే ఇది నమ్మగలిగితే ఇక్కడ సరి చేసుకోగలిగితే వాళ్ళ వాళ్ళ బోధ మిగిలిన స్టెప్లన్నీ కూడా వాళ్ళు సరి సరి చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కించపరచాలని, తప్పు పట్టాలని మేము ప్రయత్నం చేయట్లా. బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్లో ఎలా ఉంది అని మీకు తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం. కానీ వచ్చాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మేము ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మరి ప్రయత్నం చేశాం. ఆలోచించేయండి. మరి ప్రియులారా, ఆ, ఈ ఈ ఈ ఈ ఈ యొక్క పాపము అనే అంశము గురించినటువంటి సంగతులు ఇంకా అనేక ఎపిసోడ్లు మీ ముందుకి రాబోతున్నాయి. ఆ, కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు, కంగారు పడద్దు. మీరు ఆ, గ్రహించండి, కంగారు పడద్దు. ఇది సత్యమా కాదా అని గ్రహించండి. మరి ముఖ్యంగా ఈ బోధను మీకు అర్థం చేసుకోగలిగితే దేవునికి స్తోత్రం. మేము ఈ బోధన మేము నమ్మమండి. మేము మేము ఏదైతే నమ్మేమో అదే మాకు, అది దాన్నే మేము నమ్ముతాం అంటే మీరు మీ ఇష్టం, మీ ఇష్టం. మేము ఈ బోధ చెప్తున్నాం, బైబిల్లో ఎలా ఉందని చెప్పడానికే మేము ఉన్నాం. కానీ మీరు ఈ బోధన మార్చేసుకోండి అనేసి మీ మీద బలవంతంగా మీకు రుద్దడానికి మేము లేవు. నమ్ముతారా మీ ఇష్టం, నమ్మకపోతే మీ ఇష్టం. కాబట్టి ప్రియులరా, రాబో ఎపిసోడ్లో శరీర క్రియలు, శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి, శరీర క్రియలు ఏంటి, శరీరానికి ఉన్న క్రియలు ఏంటి, ఈ శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఈ అంశం మీకు నచ్చితే మీరు మీరు మీ మీకు మీ సహోదరులకి, మీ బంధుమిత్రులకి మీరు షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ప్రియులారా, మరి మా యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా ప్రకటించబడుతున్న ఈ బోధలు మీరు ఇంకా మరిన్ని సంగతులు మీరు తెలుసుకోవాలన్నా, వినాలన్నా కూడా మరి యూట్యూబ్లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కితే మేము మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం కూడా అందులో ఉంటుంది. అందులో చాలా క్షుణ్ణంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి మా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి. యునైటెడ్ బైబిల్ అకాడమీ కాకుండా సత్య సువార్త ప్రతిధ్వని అనేది ఒకటి ఉంది. యూబిఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొకటి ఉంది. ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొకటి ఉంది. ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిలో కూడా మేము మాట్లాడిన ప్రసంగాలు అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు వాటిని కూడా చూడగలరు. మరి సత్యానికి లోబడండి, సత్యాన్ని లోబడి మరి నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.